హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియోలో అమెరికాలో నేను దీపావళి పండుగను ఎలా జరుపుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇంటి ముందు ఇలా గడపను కడిగేసి మంచిగా ముగ్గులు బొట్లు పెట్టేసుకున్నాను. అలాగే ఇంటి ముందు దీపాలను కూడా వెలిగించాను అనమాట. సో ఎక్కువసేపు దీపాలను పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ ఫైర్ అలారం మోగుతుంది కాబట్టి 2 నిమిషాలు పెట్టి తీసేసాను అనమాట. పెట్టాలి పద్ధతి కాబట్టి. అలాగే ఇంటి ముందు తోరణాలు కూడా వేసేసుకున్నాను. అయితే మనకి ఒరిజినల్వి దొరకవు కాబట్టి ఫ్రెష్గా పెట్టడానికి ఇలా నేను ప్లాస్టిక్వే పెట్టాల్సి వచ్చింది. అలాగే లెఫ్ట్ సైడ్లో చిన్న కుండలో నీళ్లు పెట్టేసి పువ్వులతో అలంకరించి పెట్టేసుకున్నాను. అలాగే పూజ చేయడానికి ఇక్కడ అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. నేను దివాళీకి మనం డిఫరెంట్గా సెటప్ చేసి డెకరేట్ చేస్తూ ఉంటాం కదా, సో నాతో ఇలా పాసిబుల్ అయింది. సో నేను ఇలా చేశాను అనమాట. అమ్మవారి విగ్రహం నా దగ్గర ఉంది, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి సో నేను ఆ విగ్రహాన్ని ఇలా పైన పెట్టేసి కింద లక్ష్మీదేవి పటాన్ని పెట్టేసుకొని ఆ పటానికి ఇలా కాయిన్స్తోని దండలాగా అంటించేసాను కాయిన్స్ని. అలాగే పువ్వులు పండ్లు అన్నిటితో అలంకరించేసుకున్నాను మంచిగా. అలాగే దీపావళి అంటే మనం లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం కదా, సో లక్ష్మీదేవి అంటే అమ్మవారే కాకుండా మనము కాయిన్స్ని, డబ్బులని, అలాగే బంగారాన్ని కూడా పూజ చేసుకుంటాం కదా, సో నేను అవన్నిటి కూడా పెట్టేసి మంచిగా పూజ చేసేసుకున్నాను అనమాట. దీపాలను కూడా ఇలా వెలిగించాను. అయితే 2 నెయ్యి దీపాలు ఖచ్చితంగా వెలిగించాల్సి ఉంటుంది. అలాగే 2 నార్మల్ దీపాలు నేను నెయ్యి అలాగే నువ్వుల నూనె వాడి పెట్టానన్నమాట దీపాలని. అలాగే అమ్మవారి పటం ముందు ఇలా పసుపు కుంకుమ దువ్వెన ఇవన్నీ పెట్టానన్నమాట. సో అలా అమ్మవారిని పువ్వులు, పండ్లు, దీపాలు, అలాగే డబ్బులు, బంగారంతో అలంకరించేసుకొని పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. అలా దీపావళి పూజ చేసేసాను నేను. అలాగే అమ్మవారి ముందు మనము దీపాలని నేను ఇట్లా ముగ్గులేసి ఆ ముగ్గుల్లో మధ్యలో దీపాలను పెట్టాను. యూజువలీ ఇండియాలో అయితే తులసి కోట ముందు అలా దీపాలను పెడుతుండే. ఇప్పుడు అలా ఆప్షన్ లేదు ఇక్కడ కాబట్టి నేను అమ్మవారి ముందే చిన్నగా ముగ్గు వేసేసుకొని ఆ ముగ్గులో దీపాలను పెట్టి మంచిగా అలంకరించుకున్నాను పువ్వులతోని. సో దీపావళి అంటేనే స్వీట్స్, సో స్వీట్స్ కూడా చేసి పెట్టాను అనమాట. అక్కడ ప్రసాదం లాగా బాదుషా చేసి పెట్టాను. ముగ్గు వచ్చేసి ఇలా వేసాను. సింపుల్ ముగ్గే, టైం ఎక్కువ లేదు కాబట్టి చాలా సింపుల్గా ముగ్గేసేసుకొని ఆ ముగ్గులో పువ్వులు వేసేసుకొని పువ్వులతో అలంకరించి దీపాలు కూడా పెట్టి దీపాలను కూడా అలంకరించి అలా సెట్ చేసి పెట్టుకున్నాను. నాకు తోచినంత దాంట్లో నేను చేశాను అనమాట. అలాగే దివాళీ అంటేనే స్వీట్స్, మనకి స్వీట్స్ ఎలా అయినా కావాల్సింది దివాళీకి. సో నేను ఈసారి కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని నేను ఇప్పటి వరకు చేయని స్వీట్ బాదుషా. సో బాదుషా చేద్దాం అనుకొని సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందని బాదుషా స్వీట్ చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను ఆ రోజు. అలాగే మాకు ఒరిస్సాలో ఆ రోజు పిండ ప్రదానం చేస్తామన్నమాట పెద్దవాళ్ళకి. సో అలా నా భర్త ఇక్కడ బయట నించొని హారతి ఇస్తున్నారు కదా, హారతి ఇచ్చి 2 మాటలు చెప్తారనమాట పిండ ప్రదానం చేసి చెప్పడానికి. అయితే పెద్దవాళ్ళకి హారతి ఇస్తున్నట్టు. అయితే ఇది మేము చేయాల్సిన పద్ధతి కాబట్టి మేము యూఎస్లో ఇలా చేసాము. యాక్చువల్గా ఇండియాలో అయితే ఇలా చేస్తారు. పొద్దున ఎర్లీ అంటే మార్నింగ్ టైంలో ఇలా ఇంట్లో పిండ ప్రదానం చేసి తులసి కోట దగ్గర పూజలు చేసేసుకుంటారు. అలాగే ఇంట్లో పిండ ప్రదానం ఇలా చేస్తారనమాట. పంతుల్ని పిలిచి పంతులతో ఇలా మంత్రాలు చదివిస్తూ పిండ ప్రదానం చేస్తాము. అది ఓన్లీ మా మావయ్య గారే చేయాల్సి ఉంటుంది. మా మావయ్య గారు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇండియాలో, మేము ఇక్కడ చేయలేదు. అది జస్ట్ నైట్ టైం హారతి ఇవ్వడం మాత్రమే చేశాము. అలాగే మా మావయ్య గారి మదర్ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు కదా, తనేవాళ్ళు. ఇక్కడ మా అత్తయ్య సాయంత్రము పొద్దున ఆ పూజ చేసేసారు కదా, సాయంత్రం లక్ష్మీదేవికి నేను ఎలా పూజ చేశాను అలంకరించుకొని లక్ష్మీదేవిని, మా అత్తయ్య కూడా అలానే అలంకరించుకొని లక్ష్మీదేవికి పూజ చేసేసి తులసి కోట దగ్గర పూజ చేసేసి దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయాలి ఖచ్చితంగా. మేము మా పద్ధతిలో దీపావళికి ఖచ్చితంగా తులసి కోట దగ్గర ఇలా ఇన్ని దీపాలు పెట్టడం ఒక ట్రెడిషన్ అన్నమాట. సో అలా దీపాలను పెట్టేసి ఇంటిని మంచిగా అలంకరించుకొని లక్ష్మీదేవి దగ్గర మంచిగా పూజ చేసేసుకొని ఈరోజు కొబ్బరి బెల్లంతో కలిపి ఒక ప్రసాదం చేస్తారనమాట. సో వాటిని మేము తినాల్సి ఉంటుంది ఆ రోజు. సో అది మా స్పెషల్ ప్రసాదం ఒరిస్సాలో అలా చేస్తారనమాట. అలాగే ఇలా దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇట్లా ఇంట్లో అంతా పూజ చేసేసుకొని
దేవుడికి మంచిగా మొక్కేసుకుంటారు. సో ఇలా ఇండియాలో మా అత్తయ్య మావయ్య వాళ్ళు చేసి నాకు వీడియోస్ పంపారు. నేను ఇండియాలో లేను కాబట్టి వాళ్ళు చేసిన వీడియోస్ పంపారు కాబట్టి ఆ వీడియోస్ త్రూ నేను మీకు చూపిస్తున్నాను. అలాగే ఇంట్లో సాయంత్రం అలా పూజ చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చి మా హస్బెండ్ ఇంతకుముందు చూపించాను కదా హారతి ఇవ్వడం, సేమ్ అదే ప్రాసెస్ మా మావయ్య చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ చేసిన తర్వాతనే మేము ఇక్కడ చేసాము. వాళ్ళకన్నా ముందు మేము చేయకూడదు, వాళ్ళు చేస్తే మేము చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ పిండ ప్రదానం ఏది మేము చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా మావయ్య గారు చేశారు కాబట్టి. ఓన్లీ హారతి ఒక్కటే మేము ఇక్కడ చేసాము, ఎందుకంటే అదైనా ఖచ్చితంగా చేయాలి. సో ఆ హారతి ఒక్కటి మా హస్బెండ్ ఇక్కడ చేశారు. పిండ ప్రదానం అదంతా కూడా మా అత్తయ్య వాళ్ళు ఇండియాలో చేసేసారనమాట. సో వాళ్ళు ఉన్నంత వరకు మేము చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇదంతా దివాళీ ఫస్ట్ డే గురించి చెప్పాను. సో దివాళీ సెకండ్ డే కూడా చేసుకుంటాం కదా మనము. దివాళీ అంటేనే 2 రోజులు పూజ చేసుకుంటాం మనం. సో సెకండ్ డే కూడా నేను సేమ్ అలానే అమ్మవారి ముందు ముగ్గులు వేసి దీపాలు పెట్టి మంచిగా అలంకరించుకొని అమ్మవారికి మంచిగా పూజ చేసేసుకున్నాను. అలాగే పూజ అయిపోయిన తర్వాత తెలుసు కదా మనము కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా చేసేసుకొని ఎంజాయ్ చేసాము. అలాగే దీపావళి అంటే పటాకీలు కాల్చాల్సిందే కదా. సో అమెరికాలో మనకు అలాంటి పర్మిషన్స్ లేవు, పటాకీలు అలా కాల్చకూడదు పెద్ద పెద్దవి కాబట్టి. ఇలాంటి చిన్న చిన్న పటాకీలు తెచ్చుకొని ఇంట్లోనే చిన్నగా దీపావళి చేసుకున్నాము. ఆ ఫీల్ ఆ వైబ్ ఉండాలి కదా. ఎంతైనా మనం ఇండియాలో చేసుకున్నంత చేసుకోకపోయినా చిన్న చిన్నగా అయినా చేసుకోవాలి కాబట్టి ఇలా సుర్సుబత్తులు తెచ్చుకొని ఇంట్లోనే అలా వెలిగించేసుకొని అమ్మవారి చుట్టూ తిప్పేసి అలా మేము దీపావళి చేసుకున్నాం. 2 రోజులు దివాళీ పండుగ ఇలా చేసుకున్నాము. యాక్చువల్గా అయితే తెలంగాణలో దీపావళి అంటే దొంతులు పెట్టి మంచిగా అలంకరించుకొని లక్ష్మీదేవిని పెట్టుకొని మంచిగా పూజలు చేసుకుంటారు. మేము మా ఇంట్లో అలానే చేసేవాళ్ళము. అయితే అమెరికాలో దొంతులు పెట్టుకోవాలంటే దొంతులు మనకి ఇక్కడ దొరకవు, అసలు దొరికే ఆప్షన్ లేదు మాకు ఇక్కడ, అందుకే దొంతులు పెట్టలేదు. బట్ మిగతాదంతా సేమ్ చేశాను అలానే. సో అత్తయ్య వారి ట్రెడిషన్, అమ్మ వాళ్ళ ట్రెడిషన్ రెండింటినీ కలిపి నాకు తోచినట్టు నేను చేయగలిగినంత నేను చేశాను. సో అలా మా దివాళీ పండుగ చాలా అద్భుతంగా జరిగింది. మీరు ఆ వీడియోస్ అంతా లాస్ట్ వరకు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. మీరు మీ ఇంట్లో దీపావళి పండుగ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి నాకు. అండ్ సెకండ్ డే నేను మోతీచూర్ లడ్డు ప్రసాదంగా చేశాను. సో అలా మా దీపావళి బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.